Hey, what's up? This is my review of Kishkindapuri. ఈ సినిమాలో కొండన్న హీరోయిన్ ఇంకొంతమంది దెయ్యాల కొంపలకి ఎగ్జిబిషన్ చూడడానికి వెళ్తే ఆ దెయ్యం ఊరికనే ఉండదుగా, బయటకు వచ్చి చంపుద్ది. ఆ దెయ్యం ఎవరు, ఎందుకు చంపుతుంది అనేదే ప్లాట్. సినిమా స్టార్టింగ్ 50 మినిట్స్ చాలా బాగుంది, తర్వాత డల్ అయిపోయింది. ఇంకా తర్వాత సెకండ్ హాఫ్లో దెయ్యం ఫ్లాష్ బ్యాక్ ఒకటే బాగుంది. సినిమాలో స్టోరీ బాగానే ఉంది కానీ స్క్రీన్ ప్లే ఇంకా బాగా రాసుంటే బాగుండేది. డైరెక్టర్ కౌశిక్ ఈ సినిమాని ఇంకొంచెం బాగా తీసుంటే బాగుండేది. స్క్రిప్ట్ని ఇంకొంచెం బాగా రాసుకొని 2-3 యాక్టర్స్ని మార్చి తీసుంటే ఇంకా బాగుండేది. ట్రైన్ సీన్ లో వచ్చినంత భయం వేరే ఏ సీన్ లోనూ రాలేదు. కొండన్న కొండ చర్యలు మొత్తం ఈ సినిమాలో చూపించాడు. లాస్ట్ లో కొండన్న విలన్ క్యారెక్టర్ కూడా చేసేశారు. అది అసలైన హారర్ సీన్ అంటే. మిగిలిన యాక్టర్స్ అందరూ బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమాలో విలనే మెయిన్ హైలైట్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అనుపమ పరమేశ్వరన్ వాల్ ఎక్కినప్పుడు లో యాంగిల్లో ఒక షాట్ తీశారు, అది హైలైట్. హారర్ సినిమాలకి ఎంత లైటింగ్ కావాలో అంత లైటింగ్ ని బాగా వాడారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సాంగ్స్ ఎక్కలేదు. విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. ట్రైన్ CGI, హాంటెడ్ రేడియో స్టేషన్ CGI చాలా బాగున్నాయి. స్టార్టింగ్ మంకీస్ CGI అని తెలిసిపోద్ది, కానీ బ్యాడ్ గా అయితే లేదు. మూవీలో సెట్స్ అన్ని చాలా న్యాచురల్ గా ఉన్నాయి. హారర్ ఫీలింగ్ అయితే వచ్చింది. సినిమా రన్ టైం వచ్చి 2 hours 5 minutes. తెలుగు సినిమాకి చాలా తక్కువ, ఇంకా ట్రిమ్ చేయడానికి ఏమీ లేదు. సినిమాలో కాస్ట్యూమ్స్ అన్ని బాగున్నాయి. విలన్ కాస్ట్యూమ్సే హైలైట్. దెయ్యాల మేకప్లు, విలన్ మేకప్ చాలా భయంకరంగా ఉన్నాయి. ఫైనల్ గా కిష్కింధపూరికి నేను ఇచ్చే రేటింగ్ Please like, share and subscribe.